హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ 2025 లో మనం అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో వైరల్ అవ్వాలంటే మనమేం చెయ్యాలి? జనరల్ గా యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం కదండి. అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ చూస్తే చాలా తక్కువగా వస్తుంటాయి. దీంతో పాటుగా వాచ్ అవర్ కూడా చాలా తక్కువగా వస్తుంది. ఇలా వస్తున్నప్పుడు వీడియోస్ వైరల్ అవ్వాలంటే మనం ఏం చెయ్యాలి? దీంతో పాటుగానే మన దగ్గర కంటెంట్ ఏమీ లేనప్పుడు వైరల్ కంటెంట్ అనేది ఎలా వెతుక్కోవాలి? అలా వెతుక్కొని చేస్తే వైరల్ అవుతుందా లేదా అని ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చెప్తాను, చూడండి. దీంతో పాటుగానే టెక్నికల్ గా చూసుకున్నట్టయితే వీడియో పర్ఫార్మెన్స్ అంటే థంబ్‌నెయిల్, సిటిఆర్, ఆడియన్స్ రిటెన్షన్, ఎంగేజ్మెంట్ ఇవన్నీ కూడా డౌన్ ఫాల్ ఉన్నట్టయితే వాటిని ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా లైవ్ లోనే చెప్తాను, చూపిస్తాను. ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉందండి. రెగ్యులర్ గా మన వీడియోస్ వైరల్ అవ్వాలి అంటే ముందుగా మనం ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. మీరు వారానికి 2 అప్లోడ్ చేస్తారా, 3 అప్లోడ్ చేస్తారా, డైలీ ఒకటి చేస్తారా అనేది మీ ఇష్టం, మీ పాసిబిలిటీని బట్టి. కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే వీడియోస్ అనేది ఖచ్చితంగా వైరల్ అవుతాయండి. మీరు 100 వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఒక 10 వీడియోస్ మాత్రం వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కన్సిస్టెన్సీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇక ముందుగా చెప్పినట్టుగా 2025 లో వీడియోస్ వైరల్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలో ఇప్పుడు చెప్తానండి. వీడియోని మాత్రం అస్సలు మిస్ చేయకండి, స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ అనేది ఇవాళ రాకపోవచ్చు, కానీ ఒక 10 డేస్ తర్వాత రావచ్చు, 1 వీక్ తర్వాత రావచ్చు, లేదంటే 3 మంత్స్ తర్వాత అయినా రావచ్చు. అలా అని చెప్పి ఇవాళ రాలేదని ఆ వీడియోని మాత్రం అసలు డిలీట్ చేయకండి. అలా డిలీట్ చేసినట్టయితే ఛానల్ కి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఈ 2025 లో మనం పెట్టే వీడియో ప్రతిదీ కూడా వైరల్ అవ్వాలి అంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుందండి. ప్రతి వీడియో కూడా రీచ్ బాగా ఉంటుంది. అది మీరు లైవ్ లోనే చూసుకోవచ్చండి ఎలా అనేది. నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీ వీడియోస్ కూడా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక వీడియో పెట్టి వైరల్ అవ్వలేదు కదంటే అవ్వదండి. మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అలాగే వీడియో కంటెంట్ ని ఇంప్రూవ్ చేసుకోండి. అలాగే ఎంగేజ్మెంట్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి. అప్పుడే వీడియో వైరల్ అవుతుంది. దీంతో పాటుగానే మీ ఎడిటింగ్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోండి. వీడియో వైరల్ అవ్వలేదు అంటే ఎడిటింగ్ కానివ్వండి, కంటెంట్ కానివ్వండి సరిగ్గా లేదని అర్థం చేసుకోండి. కొన్ని వీడియోస్ వైరల్ అవ్వాలి అంటే కంటెంట్ తో సంబంధం లేదండి. కంటెంట్ లేని వీడియోస్ కూడా కొన్ని వైరల్ అవుతూనే ఉంటాయి. కాబట్టి మీరు కంటెంట్ ని, ఎడిటింగ్ ని, స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోండి. వీడియో అనేది ఆటోమేటిక్ గా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక కుకింగ్ ఛానల్ తీసుకొని మీకు లైవ్ లో ప్రాక్టికల్ అయితే చూపిస్తానండి. జనరల్ గా ఇప్పుడు మనం ఒక యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసామనుకోండి. యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ ఏం చేస్తుంది? జనరల్ గా ఆ వీడియోని ఫస్ట్ ఒక 10 మెంబర్స్ చూపిస్తుంది. ఆ 10 మెంబర్స్ లో ఎంతమంది అయితే మన వీడియోని వాచ్ చేస్తారో దాన్ని బట్టే నెక్స్ట్ పంపించాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటుంది. ఇప్పుడు 10 మంది మన ఎవరికి పంపిస్తుంది? ఇప్పుడు ఆ 10 మంది ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు మన సబ్స్క్రైబర్సే. ఎప్పుడైతే మన సబ్స్క్రైబర్స్ మన వీడియోని ఇంట్రెస్టింగ్ గా చూస్తారో అప్పుడే నెక్స్ట్ కేటగిరీకి పంపిస్తూ ఉంటుంది. ఈ 10 మంది వీడియో చూడనట్టయితే ఆ వీడియో అనేది ముందుకు వెళ్లకుండా అక్కడే డెడ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నేను చెప్పేది ఒకటేనండి. ఎప్పుడు కూడా సబ్స్క్రైబర్స్ ని అడిగి తీసుకొని రామాకండి. వాళ్ళని గిఫ్ట్ ఇవ్వండి అని అడిగి సబ్స్క్రైబ్ చేయించుకోకండి. ఎవరైతే మీ ఛానల్ చూసి జెన్యూన్ గా వస్తారో వాళ్ళైతేనే మీ వీడియోస్ ని 100% చూస్తారు. అంతేకాని మీరు ఎవరికో గిఫ్ట్ ఇచ్చి మీరు గిఫ్ట్ తెచ్చుకోవడం వల్ల యూజ్ అయితే ఖచ్చితంగా ఉండదండి. ఎందుకంటే వాళ్ళు కౌంట్‌కే ఉంటారు. మన వీడియో పెట్టినప్పుడు ఇంప్రెషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు చూడరు. అలా చూడనప్పుడు మన ఛానెల్‌కి ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు చూసారనుకోండి, చూసినా గాని 100% చూస్తే ప్రాబ్లమ్ లేదు. కానీ వాళ్ళు చూసేది ఒక 10% చూసారనుకోండి, ఆ వీడియో బాగాలేదని అర్థం చేసుకుంటుంది మన ఆల్గారిథం. అలా బాలేని వీడియోని వేరే వాళ్ళకి ఎందుకు ప్రమోట్ చేస్తుంది? కాబట్టి మనకి ఫ్రీగా వచ్చిన సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం పెట్టే వీడియోస్ ని చూడరు. ఒకవేళ చూసినా గానీ సగం సగం చూస్తే కూడా అది నెగెటివ్ ఇంపాక్టే ఉంటుంది. ఒకవేళ పూర్తిగా చూసారనుకోండి హ్యాపీ, ప్రాబ్లమ్ ఏమీ లేదు. కాబట్టి మీరు లైవ్ లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఫ్రీ సబ్స్క్రైబర్స్ ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకండి. ఇలా వచ్చిందంటే మీ ఛానలే డెడ్ అయిపోయే ప్రాబ్లం కూడా ఉంటుంది. అలా ఫ్రీగా వచ్చిన సబ్స్క్రైబర్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కాబట్టి అలా ఎంకరేజ్ చేయకండి ఆ పద్ధతిని. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను లైవ్ లో మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. అసలు టెక్నికల్ గా మన వీడియో వైరల్ అవ్వాలి అంటే ముందుగా మనం పాటించాల్సినవి కొన్ని ఉన్నాయండి. అవేంటో చెప్తాను. అవి ఒకవేళ తక్కువగా ఉన్నట్టయితే వాటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా ఇదే
ఇదే వీడియోలో చెప్తాను, చూపిస్తాను కూడా. మీరు దీన్ని ఫాలో అవ్వండి. అప్పుడు ఖచ్చితంగా మీ వీడియోస్ అనేది వైరల్ అవుతాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక్కడ వైటీ స్టూడియో యాప్ ఉంది కదండి, ఈ యాప్ ని ఇలా ఓపెన్ చేయండి. వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మన వీడియో ఉంటుంది కదండి, రీసెంట్ వీడియో. మనకు వీడియో వ్యూస్ దేనికి తక్కువ వస్తుంది వాటికి చూసుకోండి. ఇక్కడ వీడియో చూడంగానే చూడండి, ఇది నేను 21 డిసెంబర్ రోజు అప్లోడ్ చేశాను. దీనికి ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ ఏదైనా సరే, ఎప్పుడైనా సరే మీరు ఒక వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు వైటీ స్టూడియోకి వెళ్ళి అనలిటిక్స్ చెక్ చేసుకోవాలి. ఆ వీడియో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అది ఎలా వెళ్తుంది, దీనిలో ఏమైనా మోడిఫికేషన్ చేయాలా అనేది మీరు చూసుకోవాలి. అంతేగాని పెట్టేసి సైలెంట్ గా పడుకున్నట్టయితే వీడియో వైరల్ అవ్వదు. మీరు పెట్టిన దగ్గర నుంచి దాన్ని వాచ్ చేస్తుండాలి. చేస్తున్నప్పుడే మీ వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు వాచ్ చేయాలంటే ఏం వాచ్ చేయాలని ఇప్పుడు చెప్తా చూడండి. ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ లో ఫస్ట్ ఏం కనిపిస్తుందండి, ర్యాంకింగ్ బై వ్యూస్. ఇక్కడ ఏం కనిపిస్తుందండి, ఫస్ట్ ర్యాంకింగ్ బై వ్యూస్ చూసారా. ఈ ర్యాంకింగ్ బై వ్యూస్ అని చూసారు కదండి, ఇక్కడ ఎంత చూపిస్తుంది, 5 out of 10 అని చూపిస్తుంది. ఇది ఎందుకు చూపిస్తుంది అంటే మీరు ప్రీవియస్ గా పెట్టిన 10 వీడియోస్ కి కౌంట్ చేసుకుంటుంది. అంటే ఒక 10 వీడియోస్ ప్రీవియస్ పెట్టారు. ఇది ఎందుకు చూపిస్తుంది అంటే 5 out of 10 అని, మనం లాస్ట్ 10 వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం కదండి, ఆ 10 వీడియోస్ తీసుకుంటుంది. ఆ 10 వీడియోస్ లో ఫస్ట్ 1 hour లో వీళ్ళకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, సెకండ్ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, థర్డ్ వీడియోకి, అట్లా 10 వీడియోకి ఫస్ట్ అవర్ లో ఎన్ని వ్యూస్ వచ్చాయి, అలాగే ఎంత వాచ్ అవర్ వచ్చింది, ప్రతిదీ కూడా డేటా కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసుకొని ఇప్పుడు రీసెంట్ గా అప్లోడ్ చేసిన వీడియోకి దానికి మ్యాచ్ చేస్తుంది, డిఫరెన్స్ ఏంటో చూపిస్తుంది. ఒకవేళ మీకు ఇది టాప్ 1 లో ఉందనుకోండి, ఉన్న వీడియోస్ అన్నిటికన్నా కూడా ఈ వీడియో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అని అర్థం చేసుకోవాలి మీరు. అంటే కంటెంట్ ఉన్న వాటికన్నా బాగా చేశారు అని. కాబట్టి ఈ ర్యాంకింగ్ అనేది కూడా చూసుకోండి. ఇది మరీ అంత ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి వ్యూస్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా సరే మీరు ఒక వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత ఇది చెక్ చేసుకోండి. ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఇలా ఓవర్ వ్యూ అని ఉంటుందండి. ఇలా వ్యూ పైన ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూస్ డేటా అనేది మొత్తం ఇక్కడ కనిపిస్తుందండి. మీరు ఇప్పుడు అప్లోడ్ చేశారనుకోండి, ఇక్కడ ఫస్ట్ 24 hours పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు జనరల్ ఇప్పుడు 5 o'clock అవుతుందండి. ఇప్పుడు 5 o'clock అప్లోడ్ చేసి అంటే 24 hours అంటే నెక్స్ట్ డే 5 o'clock వరకు. కాబట్టి ఈ ఎండ్ లో ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసినట్టు మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ టిపికల్ అని చెప్పి 7 to 120 కనిపిస్తుంది. అంటే యూట్యూబ్ అల్గారిథం మనకి ఈ వీడియోకి లిమిట్ ఎంత పెట్టింది వ్యూస్ అంటే 70 మినిమం, మాక్సిమం 120. చూసారా కింద కూడా ఉంది 70 to 130 టిపికల్ పెట్టారు. అంటే మినిమం 70 వ్యూస్ వస్తే ఈ వీడియో బాగా పర్ఫామ్ చేస్తుంది. ఈ వీడియో 70+ వచ్చింది అనుకోండి, యూట్యూబ్ అల్గారిథం ఇంప్రెషన్స్ ఎక్కువగా పంపించే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీడియో పెడతారు, వీడియో పెట్టిన తర్వాత 5, 10, 20, 30 వ్యూస్ వస్తాయి. లేదంటే ఒక 60 వ్యూస్ వచ్చాయి అనుకోండి, ఆ వ్యూస్ అనేది ఇక్కడ మనకి ఎట్లా కనిపిస్తుంది, ఇక్కడ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుందాం. ఇక్కడ వ్యూస్ చూసారా, యారో మార్క్ అప్ లో చూపిస్తుంది. అప్ ఎందుకు చూపిస్తుంది అంటే ఇక్కడ వ్యూస్ పైన ఇక్కడ టిపికల్ ఎంత ఇచ్చారండి, 140 to 210 ఇచ్చారు. ఇక్కడ ఎన్ని వ్యూస్ వచ్చాయి, 419 వ్యూస్ వచ్చాయి. అంటే వాడు 210 ఇస్తే దానికి డబుల్ వచ్చాయి. కాబట్టి చూసారు ఇక్కడ కూడా కనిపిస్తుంది 419. ఇక్కడ ఎంత వచ్చింది, 209 మోర్ దెన్ యూజువల్. అంటే వచ్చేదానికన్నా 200 వ్యూస్ ఎక్కువగా వచ్చాయి. కాబట్టి ఈ యారో అనేది రైజింగ్ లో చూపిస్తుంది. అదే మీకు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన టార్గెట్ కన్నా డౌన్ ఫాల్ ఉందనుకోండి, అప్పుడు మీకు డౌన్ యారో చూపిస్తుంది. ఆ డౌన్ యారో వచ్చినప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, షేర్ చాట్ లో, ఇట్లా సోషల్ మీడియా సైట్లలో అన్ని చోట్ల షేర్ చేయండి. షేర్ చేసేటప్పుడు కూడా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. షేర్ చేస్తే 100% ఎవరైతే మన వీడియో చూస్తారో వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి. ఇష్టం వచ్చినట్టుగా 1000 కాంటాక్ట్లు ఉన్నాయి కదా మన ఫోన్ లో, వాట్సాప్ లో అని చెప్పి అందరికి షేర్ చేయకండి. ఇప్పుడు జనరల్ గా వాట్సాప్ లో షేర్ చేస్తే వాళ్ళు ఒక 2 seconds చూసి క్లోజ్ చేసినట్టయితే ఆ వీడియో బాగాలేదని యూట్యూబ్ కి అర్థమవుతుంది. ఎందుకంటే బాగుంటే మొత్తం చూస్తాం, బాగాలేకపోతే స్కిప్ చేసేస్తాం. కాబట్టి వీడియో బాగాలేదని అర్థం చేసుకొని ఆ వీడియో రికమెండేషన్స్ ఆపేస్తుంది. కాబట్టి వీడియోని మీరు 100% ఎవరైతే చూస్తారో వాళ్ళకి మాత్రమే సెండ్ చేయండి. కావాల్సిన రిక్వైర్డ్ టార్గెట్ అచీవ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా వైరల్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా యూట్యూబ్ అల్గారిథం సెండ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన టార్గెట్ కన్నా వ్యూస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రీచ్ అయ్యారు కాబట్టి ఎక్కువగా పంపించే ఛాన్స్ ఉంటుంది. వ్యూస్ తక్కువగా ఉన్నాయంటే ఇప్పుడు ఏం చేయాలో చెప్పే కదండి. వ్యూస్ తక్కువగా ఉంటే ఎక్స్టర్నల్ గా పోస్ట్ చేసుకోండి, వ్యూస్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్.
సిటిఆర్ అంటారండి దీన్ని. ఈ సిటిఆర్ అంటే ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మీరు ఓవర్ వ్యూ పక్కన రీచ్ అని ఉంటుంది. రీచ్ లో ఇంప్రెషన్స్ ఉన్నాయి. ఇంప్రెషన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ జనరల్ గా మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనం ఒక యూట్యూబ్ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ అనేది ఇంప్రెషన్స్ ని రకరకాలుగా సెండ్ చేస్తుంది. అది బ్రౌజ్ ఫీచర్ లో సెండ్ చేయొచ్చు, సజెస్టెడ్ వీడియో కింద సెండ్ చేయొచ్చు, యూట్యూబ్ సెర్చ్ లో సెండ్ చేయొచ్చు. అలా డిఫరెంట్ వేస్ లో సెండ్ చేస్తున్నాను. చూసారు టాప్ సోర్స్ అని చెప్పి సజెస్టెడ్ వీడియోస్, బ్రౌజ్ ఫీచర్, ఛానల్ పేజెస్, యూట్యూబ్ సెర్చ్, ప్లేలిస్ట్ అని ఇలా పంపిస్తుంది. నాకు ఈ ఛానల్ కి ఇంప్రెషన్స్ అన్ని కూడా సజెషన్ రూపంలో వచ్చాయి, బ్రౌజ్ ఫీచర్ నుంచి వచ్చాయి. ఇలా ఈ బ్రౌజ్ ఫీచర్ లో పంపిస్తుంది. ఇప్పుడు బ్రౌజ్ ఫీచర్ అంటే ఏంటి అని మీరు అడగొచ్చు. బ్రౌజ్ ఫీచర్ అంటే ఏం లేదండి, మన యూట్యూబ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తున్నాయి కదండి, వీటిని బ్రౌజ్ ఫీచర్స్ అంటారండి. బ్రౌజ్ ఫీచర్ అంటే ఏం లేదండి, మన యూట్యూబ్ హోమ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రోల్ చేస్తుంటే మనకి ఇలా కనిపిస్తుంటాయి కదండి, వీటిని బ్రౌజ్ ఫీచర్స్ అంటారండి. తర్వాత వచ్చేసి సజెషన్స్ అంటే మనం ఒక వీడియోని ఇలా ఓపెన్ చేసిన తర్వాత చూసారా, ఇప్పుడు ఇక్కడ వచ్చింది చూసారా, దీన్ని సజెషన్ అంటారండి. లేకపోతే కింద వస్తుంది చూసారా, దీనైనా సజెషన్ అని అంటారు. ఈ రెండు రకాల్లో ఏదైనా ఒకటి సజెషన్ కింద వెళ్తుంది. ఈ రెండిట్లో ఏదైనా కూడా సజెషన్ చూపిస్తుంది. మనం ఇప్పుడు అర్థమైంది కదండి. ఇంప్రెషన్స్ అంటే ఇంప్రెషన్స్ అనేది డిఫరెంట్ వేస్ లో పంపిస్తుంది. ఇప్పుడు మన ఈ ఛానల్ కి ఈ వీడియోకి ఒక 10,000 ఇంప్రెషన్స్ పంపించింది. ఇంప్రెషన్స్ పంపించినప్పుడు 10,000 యాక్చువల్గా యూట్యూబ్ యాక్చువల్గా ఒక 100 మందికి ఇంప్రెషన్స్ పంపించింది అనుకోండి, అందులో ఫస్ట్ సబ్స్క్రైబర్కి పంపిస్తుంది. సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు చూసిన తర్వాత వీడియో బాగుంది అంటే మల్టిపుల్ 1000 మెంబర్స్ పంపిస్తుంది. ఆ 1000 మెంబర్స్ లో కూడా 100 మెంబర్స్ చూసారు అనుకోండి, మళ్ళీ మల్టిపుల్ చేసి ఇంకా పంపిస్తుంది. అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి వీళ్ళు చూడటం బంద్ చేస్తారో అప్పుడు ఇంప్రెషన్స్ స్టాప్ చేస్తుంది. ఎందుకంటే వీడియో ఎవరు చూడట్లేదు అంటే వీడియో బాగాలేదని అర్థం చేసుకొని ఇంప్రెషన్స్ స్టాప్ అయిపోతాయి. అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక వీడియో పెట్టగానే ఇంప్రెషన్స్ అనేది 10,000 ఇంప్రెషన్స్ ఇక్కడ వచ్చాయి. 10,000 వచ్చినప్పుడు ఇంప్రెషన్స్ వెళ్తూ ఉంటాయి. ఒక 100 ఇంప్రెషన్స్ వచ్చినాయి అనుకోండి, 10 మెంబర్స్ చూశారు అంటే 10% సిటిఆర్ ఉంటుంది. అదే మీరు 1000 మెంబర్స్ పంపించినప్పుడు 100 రావాలి. 100 వచ్చే దగ్గర 50 వచ్చింది అనుకోండి, 5% ఇంప్రెషన్ పడిపోతుంది, అంటే సిటిఆర్ 5% పడిపోతుంది. ఇలా మనకి 100 చూసినప్పుడు 10 మెంబర్స్ వస్తే 1000 చూస్తే 100 మెంబర్స్ వాచ్ చేయాల్సిందే. అలా లేనప్పుడు ఏమవుతుందంటే ఇంప్రెషన్స్ ఎక్కువ అవుతుంది, చూసే వాళ్ళు తక్కువగా ఉంటారు. అలా తక్కువగా ఉన్నప్పుడు ఈ సిటిఆర్ అనేది డ్రాప్ అయిపోతూ ఉంటుంది. అంటే 100కి 3 చూసారని అర్థం, 1000 మందికి 30 మంది చూసారని అర్థం. ఎప్పుడైనా సరే సిటిఆర్ అనేది 6 అబోవ్ ఉన్నట్టయితే వీడియోస్ అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ సిటిఆర్ డౌన్ ఫాల్ అయితే మనం ఏం చెయ్యాలి? డౌన్ ఫాల్ అంటే ఎలా అంటే చూపిస్తా చూడండి. దీనికి ఇంప్రెషన్స్ 5% ఉన్న డౌన్ ఫాల్ చూపిస్తుంది. దీనికి ఇంప్రెషన్స్ 3% ఉన్న టిక్ మార్క్ చూపిస్తుంది. ఎందుకంటే దీనికి ఇంప్రెషన్స్ అనేది ఎక్కువగా వెళ్ళలేదు, చూసేవాళ్ళు ఎక్కువగా చూశారు. దీనికి ఇంప్రెషన్స్ అనేది ఎక్కువగా వెళ్ళాయి, చూసేవాళ్ళు తక్కువగా చూశారు. కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది ఇప్పుడు ఈ 5% డౌన్ ఫాల్ చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసారా, దీన్ని టిక్ చేయండి. చూస్తే ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి, ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ 5% ఉంది. ఇక్కడ వీడియో మాత్రం అందరికీ వెళ్తుంది. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాల్సింది చూడండి, చేంజింగ్ ద టైటిల్ ఆఫ్ థంబ్నెయిల్ కెన్ అట్రాక్ట్ మోర్ వ్యూవర్స్ బట్ సమ్ టాపిక్ మే గెట్ ఫ్యూ క్లిక్స్. అంటే వీడియో బాగా వెళ్తుంది, మీరు థంబ్నెయిల్ ని టైటిల్ ని చేంజ్ చేయండి. చేంజ్ చేసినట్టయితే మళ్ళీ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మనకి సిటిఆర్ తగ్గింది అంటే మీరు థంబ్నెయిల్ ని చేంజ్ చేసుకోవాలి లేదా టైటిల్ ని చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వీడియోలో కంటెంట్ ఏముంది అనేది ఎవరు చూడరు. ఫస్ట్ చూసేది థంబ్నెయిల్, నెక్స్ట్ టైటిల్. ఇప్పుడు మీరు ఏదైనా వీడియో ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేస్తే మనకు కనిపించేది ఫస్ట్ థంబ్నెయిల్, తర్వాత టైటిల్. చూసారా, మనకి ఫస్ట్ థంబ్నెయిల్ కనిపిస్తుంది, తర్వాత టైటిల్ కనిపిస్తుంది. థంబ్నెయిల్ అట్రాక్టివ్ గా ఉందనుకోండి, దాన్ని చూసి క్లిక్ చేస్తారు. థంబ్నెయిల్ చూడకుండా కొంతమంది టైటిల్ చదువుతారు. టైటిల్ ఏముందో చూసి టైటిల్ అట్రాక్ట్ అయినా కానీ వీడియోని క్లిక్ చేసే ఛాన్స్ ఉంటుంది. లోపల కంటెంట్ ఏముంటుంది అనేది మీరు పక్కన పెట్టండి. ఫస్ట్ ఈ రెండు బాగున్నట్టయితే క్లిక్స్ వస్తాయి. అంటే ఇంప్రెషన్స్ పంపించినప్పుడు క్లిక్ త్రూ రేట్ పెరగాలి అంటే ఈ టైటిల్ ప్లస్ థంబ్నెయిల్ ఈ రెండు కూడా ప్రాపర్ గా ఉండాలి. ఈ రెండు కూడా అట్రాక్టింగ్ వేలో ఉన్నప్పుడు
వీడియోస్ అనేది ఎక్కువగా క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినప్పుడు క్లిక్ త్రూ రేట్ ఎక్కువగా వస్తుంది. ఎక్కువ క్లిక్ త్రూ రేట్ వచ్చిందంటే వీడియో అనేది ఎక్కువ మందికి ఇంప్రెషన్స్ సెండ్ చేస్తుంది. ఎక్కువ మంది సెండ్ చేసినట్టయితే ఎక్కువ వ్యూస్ వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఈ రెండింటిని ఫస్ట్ క్యాచీగా పెట్టండి. సింపుల్ గా క్యాచీగా పెట్టండి. పెట్టినట్టయితే మీకు ఇంప్రెషన్స్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. వీడియో కూడా ఎక్కువ మంది చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ వ్యూ డ్యూరేషన్. ఇక్కడ 2.20 ఉంది. అంటే ఎంగేజ్మెంట్. అంటే మనం వీడియో అప్లోడ్ చేసాం. అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఎంగేజ్మెంట్ అంటే వీడియో ఎంత వరకు చూస్తున్నారు. ఎగ్జాంపుల్ ఈ వీడియో వచ్చేసి ఎన్ని నిమిషాలు, 8 minutes 8.23 ఉంది. ఎంగేజ్మెంట్ చూడండి. యాక్చువల్ గా టిపికల్ ఎంత ఇచ్చారు, 1.38 ఇచ్చారు, 1.59. అంటే ఇది మినిమం, ఇది మాక్సిమం. యూట్యూబ్ వాళ్ళు అల్గరిథం ప్రకారం ఇంత ఉండాలి అని చెప్పారు. కానీ వాళ్ళు చెప్పిన దానికన్నా కొంచెం ఎక్కువగానే ఉంది. కాబట్టి 20 seconds మోర్ దాన్ యూజువల్ అని చూపిస్తుంది. అంటే ఆడియన్స్ రిటెన్షన్ అంటే ఈ వీడియోని బాగానే చూస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు కూడా ఆడియన్స్ రిటెన్షన్ అనేది 50% అబోవ్ ఉన్నట్టయితే మీ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నాకు 27 అంటే బిలో 30 ఉంది కాబట్టి మీడియం గా వెళ్తుంది. కొంచెం ఇది రేస్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సింపుల్ గా మీకు వీడియో వైరల్ అవ్వాలి అంటే ముందుగా వ్యూస్ టార్గెట్ రీచ్ అవ్వాలి. నెక్స్ట్ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్, సిటిఆర్ అనేది తమిళ ఇవి మంచిగా చేయించుకోవటం వల్ల ఇంప్రెషన్స్ వస్తాయి. యావరేజ్ డ్యూరేషన్ ఇది కూడా డౌన్ ఫాల్ ఉంటుందండి. చూపిస్తా చూడండి ఒక్కొక్కసారి. నాకైతే ఏది డౌన్ ఫాల్ లేదని చూపించడానికి. చూసారా, యావరేజ్ డ్యూరేషన్ అనేది ఇక్కడ టిక్ మార్క్ ఉంది 1.53. అంటే నార్మల్ యూట్యూబ్ రేంజ్ లోనే ఉంది, టిపికల్ గానే ఉంది. వ్యూస్ మాత్రం 883 వచ్చాయి. సిటిఆర్ కూడా బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. వ్యూస్ అనేది కూడా కొంతమంది చూసి ఆగారు. కాబట్టి ఇప్పుడు ఆగింది అంటే కాన్స్టెంట్ గా ఆగుతుంది కదండి, రేజింగ్ అవుతూనే ఉంది, చిన్నగా రేజ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక 2 days తర్వాత, 1 week తర్వాత మళ్ళీ యూట్యూబ్ అని సెండ్ చేస్తుంది. ఒకవేళ సెండ్ చేయట్లేదు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే దీన్ని కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేయండి, లేదంటే ఎక్స్టర్నల్ గా షేర్ చేయండి. మళ్ళీ వ్యూస్ పెరిగాయి అనుకోండి, ఆటోమేటిక్ ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, వ్యూస్ పెరుగుతుంది, సిటిఆర్ కూడా పెరుగుతుంది దీంతో పాటే. ఎందుకంటే ఆల్గరిథం సెండ్ చేయట్లేదు, మీరు సెండ్ చేస్తున్నారు. ఇప్పుడు 1000 కి 100 చూడాలి కదా. ఇప్పుడు 100 కి బదులు మీరు సెండ్ చేశారు అనుకోండి, ఇంకో 100 members కి 100 చూస్తే సిటిఆర్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది కదా, ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, సిటిఆర్ పెరుగుతుంది. కాబట్టి యూట్యూబ్ అల్గరిథంకి అర్థమవుతుంది ఈ వీడియోని మళ్ళీ ఎవరో చూశారు, బ్రౌజ్ ఫీచర్ నుంచి దీని నుంచి ఎక్స్టర్నల్ గా చూశారు, అంటే ఈ వీడియో బాగుంది కాబట్టి చూశారు, కాబట్టి మళ్ళీ సెండ్ చేద్దాం అనే ఆలోచన మళ్ళీ సెండ్ చేస్తుంది. సెండ్ చేసినప్పుడు మళ్ళీ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇక్కడ మీరు యావరేజ్ డ్యూరేషన్ అనేది డౌన్ ఫాల్ కాకుండా చూసుకోండి. ఒకవేళ డౌన్ ఫాల్ అయ్యింది అంటే ఏం చేయాలో తెలుసా? ఏం లేదండి, సింపుల్ గా మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఇది చెప్పకూడదు అయినా చెప్తున్నాను. ఇప్పుడు ఒక వీడియో ఉంటుందండి, వీడియో పైన ట్యాప్ చేసిన తర్వాత సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ప్లేబ్యాక్ స్పీడ్ అని చూసారా, ఈ స్పీడ్ 1x లో ఉంటుంది. దీన్ని 0.25 సెట్ చేయండి. సెట్ చేసుకొని మీరు వాచ్ చేయండి. ఒక వీడియోని 4 సార్లు చూసినట్టుగా కౌంట్ అవుతుంది. ఎందుకంటే మీకు వీడియో 5 minutes ఉంటుంది, కానీ మీరు 0.25 స్పీడ్ లో చూసినట్టయితే 20 minutes వాచ్ టైం వస్తుంది. ఎందుకంటే అది వీడియో 5 minutes అయినా సరే మీరు దాని మీద ఎంగేజ్మెంట్ ఎంతసేపు ఉన్నారో అదే కౌంట్ అవుతుంది. మీరు యాక్చువల్ గా 5 minutes వీడియో అనుకోండి, 2x స్పీడ్ లో చూస్తే 2.5 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. మీ వీడియో మొత్తం కంప్లీట్ అవుతుంది, 5 minutes వీడియో కూడా 2.5 నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది. మీకు వాచ్ టైం కూడా 2.5 నిమిషాలే వస్తుంది, కానీ 5 నిమిషాలు రాదు. అదే విధంగా మీరు చాలా డేట్ స్లోగా చూసినట్టయితే మీరు 5 నిమిషాల వీడియోని అరగంట సేపు చూసినా అరగంట కౌంట్ అవుతుంది. కానీ ఇది ప్రతి వీడియోకి చేయకండి, ఇది కరెక్ట్ వే కాదు. జనరల్ ఏదైనా ఒక వీడియోకి ఒక డౌన్ ఫాల్ అయ్యింది అంటే అప్పుడు ఇలా చూడండి. ఇప్పటి వరకు టెక్నికల్ పార్ట్ చూసాం కదండి. మన వీడియో వైరల్ అవ్వాలి అంటే ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. వీడియో పర్ఫార్మెన్స్, వ్యూస్, సిటిఆర్, ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ ఇవన్నీ ఉండాలి. ఇవి ఉంటే వైరల్ అవుతుంది. అసలు ఇవన్నీ ఉండాలి అంటే ముందుగా మన దగ్గర కంటెంట్ ఉండాలి. ఈ కంటెంట్ కోసం మనం ఏం చేయాలి? మన కంటెంట్ అనేది కరెక్ట్ గా చూస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక కుకింగ్ ఛానల్ తీసుకుందాం. కుకింగ్ ఛానలే కదండి, ఏ ఛానల్ అయినా తీసుకోండి, కంటెంట్ అనేది బాగుండాలి. ఇప్పుడు నేను కుకింగ్ ఛానల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ కుకింగ్ ఛానల్ తీసుకున్నాం అనుకోండి. కుకింగ్ ఛానల్లో మోస్ట్ పాపులర్ ఛానల్స్ ఉంటాయి కదండి, ఒక 10 లేదా 20 ఛానల్స్ తీసుకోండి. తీసుకొని మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే
జనరల్ గా సబ్స్క్రైబ్ చేయకుండా వీక్లీ ఒకసారి ఆ ఛానల్స్ అన్ని కూడా వాచ్ చేయండి. వాళ్ళు ఎటువంటి కంటెంట్ పెడుతున్నారా అని చూడండి. వాటికి ఎన్ని వ్యూస్ వచ్చాయి చూడండి. అన్ని కూడా నోట్ చేసుకోండి ప్రతిదీ కూడా. వాళ్ళు వారానికి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, ఎలాంటి వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయని చూసుకోండి. యావరేజ్ గా గ్లాన్స్ లో మీకు ఆ వీడియోస్ అన్ని కూడా ఆ వారంలో ఏది హైలైట్ అయింది అనేది మీకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని కంటెంట్ ని ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి అంటే ఆడియన్స్ ఇష్టపడుతున్నారు ఆ వీడియో చూడటానికి, కాబట్టి మీరు కూడా అదే వీడియో చేశారంటే ఆటోమేటిక్ గా మీ వీడియోస్ కూడా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు కూడా వ్యూస్, వాచ్ అవర్ అన్ని వస్తాయి. కాబట్టి మీరు ఆ వీడియోస్ ని చేయడానికి ట్రై చేయండి. ఇక రెండవది, ఎప్పుడైనా సరే మీరు ఒక ఛానల్ తీసుకున్నట్టయితే ఛానల్కి వెళ్ళి వాళ్ళ లేటెస్ట్ వీడియోస్, పాపులర్ వీడియోస్, ఓల్డెస్ట్ వీడియోస్ అని 3 ఉంటాయండి. మూడిట్లో కూడా ఓల్డెస్ట్ చూడకండి, లేటెస్ట్ అంతకన్నా చూడకండి. ఓల్డ్ వాటికి వ్యూస్ తక్కువగా ఉంటాయి, లేటెస్ట్ వాటికి వ్యూస్ తక్కువగానే ఉంటాయి. పాపులర్ వీడియో ఏదైతే ఉందో పాపులర్ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఆ పాపులర్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చూడండి. ఎందుకు చూడాలి అంటే వాళ్ళ వీడియోస్, వాళ్ళ ఛానల్లో ఆ వీడియోనే పాపులర్ అయింది అంటే వైరల్ అయిన వీడియో, వాచ్ అవర్ వచ్చిన వీడియో, ప్రతిదీ కూడా దాంతో వచ్చి ఉంటది. కాబట్టి అది అందరూ చూస్తున్నారు, అందరూ ఇష్టపడ్డారు. కాబట్టి ఆ వీడియోని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చేయడానికి ట్రై చేయండి. అలా ఒక్క ఛానల్ కాదండి, ఏ ఛానల్కి వెళ్ళినా సరే ఆ పాపులర్ వీడియోస్ ఏమేమి ఉన్నాయి అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఆ కంటెంట్ ని చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ వీడియోస్ బాగా చూస్తున్నారు కాబట్టి. మీరు కూడా అలాంటి సీక్వెన్స్ చేసినట్టయితే మీ వీడియోస్ కూడా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు వైరల్ కంటెంట్ అనేది ఈ విధంగానే దొరుకుతుంది. వెరైటీ వీడియోస్ దొరుకుతుంటాయి. అలా వైరల్ అయిన వీడియోస్ మీరు చేశారనుకోండి, ఆటోమేటిక్ గా మళ్ళీ ఇదే కంటెంట్ దొరికింది కదా అని చూస్తూ ఉంటారు. ఆటోమేటిక్ గా ఒకసారి వైరల్ అయింది అనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినా సరే ఆ వీడియోని చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఆ కంటెంట్ ని రిపీట్ చేయండి. మీ దగ్గర ఏది కంటెంట్ లేదు అనుకోకుండా ఇలా కంటెంట్ ని మీరే క్రియేట్ చేసుకోండి. 100 వీడియో చూసినప్పుడు మీకే అర్థమవుతుంది ఏ వీడియో ఎలా పర్ఫామ్ అవుతుంది, ఏ వీడియోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఏది ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ ఇంకోటి మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది, రెగ్యులర్ గా మనం చేసే బెండకాయ, దొండకాయ, వంకాయ ఈ కర్రీస్ చేయకండి. ఒకవేళ చేసినా ఇబ్బంది లేదండి, చెయ్యండి. చేస్తే నెలకి ఒక 10 వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే ఏదో ఒక వీడియోనే వైరల్ అవుతుంది. కానీ మీరు చేయాల్సింది అది కాదు. మీరు ఎగ్జాంపుల్ ఇదే డిసెంబర్ మంత్, డిసెంబర్ లో ఏంటంటే ఇంపార్టెంట్, క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, తర్వాత జనవరి సంక్రాంతి వస్తుంది. ఇప్పుడు ఈ 2 నెలల్లో 3 ఫెస్టివల్స్ ఉన్నాయి. వీటికి సంబంధించింది కుకింగ్ లో ఏంటి ప్రియారిటీ? క్రిస్మస్ కి స్నాక్స్, న్యూ ఇయర్ కి కేక్స్, సంక్రాంతికి స్వీట్స్, స్వీట్ అండ్ హాట్ స్నాక్ రెసిపీస్ ఇవన్నీ కూడా బాగా యూటిలైజ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఇంట్లో తయారు చేయడానికి రెడీగా ఉంటారు. కాబట్టి ఒక ఫెస్టివల్ ఉంది అంటే ఒక 10 days బిఫోరే మీరు ఆ ఫెస్టివల్ సంబంధించిన రెసిపీస్ అన్ని కూడా మీరు ప్రిపేర్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయండి. రేపు ఫెస్టివల్ అంటే ఒక 2 days బిఫోర్ మీరు చేసుకున్నప్పుడు చేయటం కాదండి, ఒక 10 days బిఫోరే అప్లోడ్ చేసినట్టయితే వాళ్ళు ఈ 10 days వరకు ఈ రెసిపీస్ చూసే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైతే అవసరమో అప్పుడే చూస్తారు, కానీ మీరు పెట్టినప్పుడు వాళ్ళు చూడరు. కాబట్టి ఫెస్టివల్ అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ స్వీట్ స్నాక్ రెసిపీస్ చేస్తుంటారు. కాబట్టి ఒక 20 days బిఫోర్ పెట్టండి. ఆ 20 days కూడా ఆ వీడియో అనేది వైరల్ అవుతుంది, వెళ్తుంది. ఎప్పుడైనా సరే ఫెస్టివల్ అని కాదండి, డివోషనల్ బ్లాగ్స్ అయినా సరే ఒక పండగ వస్తుందంటే ఒక 10 days 15 days బిఫోర్ పోస్ట్ చేయండి. పండగ ముందు రోజే పెట్టారంటే ఆ వీడియోని ఎవరు చూడరు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక 15-20 days బిఫోర్ పోస్ట్ చేశారంటే ఈ 20 days స్పాన్ లో అందరూ చూసే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది చేసే రోజు చూస్తారు, కొంతమంది ఫస్ట్ రోజు చూస్తారు, కొంతమంది నెక్స్ట్ రోజు చూస్తారు. ఫస్ట్ రోజు చూసిన వాళ్ళు మళ్ళీ రిపీటెడ్ కూడా చేసేటప్పుడు చూస్తూ ఉంటారు. ఒక 20 days బిఫోర్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఈ రోజు వీడియో పోస్ట్ చేశారు అనుకోండి, ఒక 10 days తర్వాత మళ్ళీ దాన్ని కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేయండి. మళ్ళీ ఒకసారి ఆడియన్స్ అందరికీ రీచ్ అవుతుంది. ఇక్కడ మిస్ అయిన వాళ్ళు మళ్ళీ ఆడియన్స్ అక్కడ చూసే ఛాన్స్ ఉంటుంది. ఇలా వీడియోస్ ని డెవలప్ చేయండి, వ్యూస్ ని ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ ఇంకొకటి అండి, ఎప్పుడైనా సరే మన వీడియోస్ వైరల్ అవ్వాలి, ఛానల్ గ్రో అవ్వాలి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది లాంగ్ వీడియోస్. లాంగ్ వీడియోస్ చేస్తేనే రెవెన్యూ ఎక్కువ వస్తుంది. షార్ట్స్ చేస్తే రెవెన్యూ చాలా తక్కువగా వస్తుంది. లాక్స్ లో వెళ్ళా కానీ రెవెన్యూ ఎక్కువగా ఉండదు. కాబట్టి లాంగ్ వీడియోస్ చేయండి. లాంగ్ వీడియోస్ చేసినట్టయితే రెవెన్యూ బాగా ఉంటుంది. చాలా మంది లైవ్స్ చేస్తుంటారు, లైవ్స్ చేస్తే వాచ్ అవర్ వస్తుందని. లైవ్స్ చేస్తే వాచ్ అవర్ వస్తుందండి. యాక్చువల్ లైవ్స్ అనేది వాచ్ అవర్ కోసం కాదు. జనరల్ గా ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను, నేను మాత్రమే మాట్లాడతా, నేను మాట్లాడితే మీరు వింటారు.
మీరు నన్ను అడగటానికి ఛాన్స్ లేదు. అదే లైవ్ పెట్టాననుకోండి, నేను మాట్లాడుతుంటా, మీరు క్వశ్చన్ అడుగుతుంటారు. మీరు అడిగిన క్వశ్చన్‌కి ప్రతిదానికి నేను రెస్పాండ్ అవుతూ ఉంటా. ఎంగేజ్‌మెంట్ పెరుగుతుంది. ఈ ఎంగేజ్‌మెంట్ పెంచుకోవటానికి లైవ్ అండి. అంతేకాని వాచ్ అవర్ పెంచుకోవడానికి కాదు. లైవ్ పెడితే సబ్‌స్క్రైబర్‌లొస్తారు. కాదని వాచ్ అవర్ వస్తుంది. ఇలా వచ్చిన వాచ్ అవర్ కానివ్వండి, సబ్‌స్క్రైబర్స్ కానివ్వండి, రెవెన్యూ పరంగా కానివ్వండి, ఛానల్ గ్రోత్‌కి అస్సలు యూజ్ అవ్వదు. ఇంత కష్టపడి ఛానల్ పెట్టుకొని గ్రోత్ లేని ఛానల్‌ని తీసుకొని మీరేం చేస్తారు? కాబట్టి ఇలాంటివన్నీ మానేసి లాంగ్ వీడియోస్ చేయండి. హ్యాపీగా ఛానల్ గ్రో అవుతుంది. వ్యూస్ రాకుండా ఒకరోజు వ్యూస్ వస్తాయి. ఛానల్ గ్రో అవుతుంది. ఇప్పటివరకు నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ కంటెంట్ కూడా ఈ 2025లో వర్కౌట్ అవుతుంది, వైరల్ అవుతుంది. ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.